దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రియులరా, మరొక సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును చదువుటకు, ధ్యానం చేయుటకు, దాని యొక్క ఆలోచనలో మనం తీసుకుటకు దేవుడు మరొకసారి గొప్ప అవకాశం ఇచ్చారు. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాము. ప్రియులారా, ఈరోజు మరి కానుకల పండగలోని కానుకల పండగలోని కానుకలు. ఈ యొక్క కానుకల పండగ అనే పదం ఇది కయేను ఏబేలు నుంచి ప్రారంభమైనది. అర్పణలు అనే మాట. ఈ అర్పణలు దాని నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు మమ్మల్ని నడిపించావు, ఇంతవరకు మమ్మల్ని కాపాడి మరొక సాయంకాల సమయంలో నీ పాదములు ఎదుట చేరి స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, నీ దాసుడిని నేను నీ లేఖనముని చేతపట్టి నీ బిడలి ఎదుట నీ ఎదుట నిలుచు నన్ను నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే ప్రభువా, నా తలంపులు లోక సంబంధంగా ఉండవచ్చు, కానీ ఆత్మ తలంపులని నీ తలంపులు మాకు తోడుగా ఉంచి నీవే మాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటుని మరుగుపరచమని, నా కంఠస్వరని బూరగా వాడుకోమని, ఏ మాటలైతే నీ లేఖనము ద్వారా బయలుపరుస్తున్నావో అటు లేఖనముకు అందించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడయుండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ఈ పరిచర్య విషయంలో, మరణాత ప్రార్థన సన్నిధి విషయంలో మీ అందరకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాము, అట్టి మాటలు ప్రకటిస్తూనే ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు మరొక సమయమున మరి ఈ 12వ తారీఖు ఈ యొక్క గురువారం దినమున సాయంకాలం పూట దేవుడు మీతో మాట్లాడటకు మరి కానుకల పండుగ మరియు కానుకల పండుగ కానుకలు అనే మాటను దేవుడు బైబిల్ గ్రంథములో ఆది కాండము 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఆదాముకు తన భార్యను కూడినప్పుడు తనకు మరి కయ్యేను మొదటి వాడిగా పుట్టాడు. తర్వాత ఆమెను కలుసుకోగా రెండో వాడు ఏబేలుగా పుట్టారు. వీరిద్దరూ కూడా ప్రభు ఇచ్చిన బహుమానంగా భావించి వారు ప్రభుని గణపరిచారు. ప్రియులారా, అయితే ఇక్కడ వారు ఆదాము కాలం నుండి తీసుకుంటే, ఆదాము కాలం వచ్చినప్పటికీ ఆదాము మరి దేవుని ఎడల మహాభయభక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవునిని ఎలా స్తుతించాలో, ఏమి చేయాలో పిల్లలకు నేర్పిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆ పిల్లలు కయ్యేను ఏబేలు దేవునికి అదే రీతిగా చేయటం మొదలుపెట్టడం ప్రారంభించారు. ఆ ప్రారంభంలో మొదటది అర్పణ, నరుడు దేవునికి అర్పించటంలో ఎటువంటిదో కయ్యేను ఏబేలు ద్వారానే దేవుడు నీకు నాకు చూపించాడు. అయితే ఇక్కడ సాతానుగాడు కయ్యేను విషయంలోను ఏబేలు విషయంలో శత్రుతనమును ఏర్పరిచాడు. ఈ శత్రుతనం అనేది ఎంత భయంకరంగా ఉన్నదంటే ప్రాణాలు తీసే వరకు కూడా చేర్చేశాడు. అంటే ఒక మానవ జన్మమెత్తిన ప్రతి మానవుడు దేవునికి కానుక అర్పించాలంటే కఠినముగా చిత్రీకరించాడు సాతానుగాడు. కఠినంగా అంటే అసలే ఎంత భయంకరంగా, ఒకరిని అంగీకరించాడు దేవుడు, మరొకరు అంగీకరించలేదు అనే శత్రుతనాన్ని లేపాడు. కానీ దేవుడు ఎందుకు అంగీకరించలేదు, ఎందుకు దాన్ని స్వీకరించలేదనే మాటను మాత్రం ఆలోచింప చేయకుండా సాతానుగాడు గందరగోళం సృష్టించాడు ఈ కయ్యేను ఏబేలు మధ్యన. ప్రియులారా, వీరి కయ్యేను ఏబేలు ఎందుకు ఈ గందరగోళంగా సృష్టించబడ్డారు అంటే, కయ్యేను
ఏబేలేమో దైవభక్తి కలిగిన వాడు, తండ్రి మాటను తల్లి మాటను చక్కగా విని ఆత్మ సంపాదన సంపాదించుకున్నాడు. కయ్యేను మొండువాడిగా, మరి తనకు తానుగా జీవించవలసిన జీవితానికి అలవాటు పడిన వాడిగా జీవిస్తున్నాడు. సరే, నా తమ్ముడు అంటే అర్పణ అనేది కయ్యేను కంటే ఏబేలు దగ్గరుండే స్టార్ట్ అయింది అనుకోవాలి. ఎందుకంటే అర్పణ అర్పించాలనేది మొదట అర్పించిన వాడు కూడా ఏబేలే. ఎందుకంటే తర్వాత కయ్యేను కూడా అర్పించాడు. మొదటిదేమో ఏబేలు చేసిన అంతా కూడా దేవుడికి ఇష్టకరంగా ఉండి దాన్ని స్వీకరించాడు. కయ్యేను అయిష్టంగా చేశాడు కాబట్టి దాన్ని అంగీకరించలేదు, దాన్ని స్వీకరించలేదు. అందుకు కయ్యేను నొచ్చుకుని మరి కూర్చున్నవాడై ఉన్నాడు. అయితే దేవుడు ఆనాడు నరులతో ఎక్కువగా మాట్లాడేవాడు కాబట్టి కయ్యేనుడు ప్రశ్నించాడు, ఏంటి అలాగా ముడుచుకుని కూర్చున్నావు అని అన్నప్పుడు ఏమీ సమాధానం చెప్పలేదు. కానీ తర్వాత మరొక ప్రశ్న వేశాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? అప్పుడు అంటున్నాడు వెంటనే, ఎందుకంటే సాతానుగాడు శత్రువు అనే ఆ అసూయని బాగా అలవాటు చేశాడు, తనలో శరీర నరాలను జీర్ణింపజేశాడు కాబట్టి అతడు దేవునితో వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు. భయం లేకుండా ఏమంటున్నాడు, నేను నా తమ్ముడికి ఏమన్నా దాసుడినా, నేను పనివాడినా అనే రీతిలో మాట్లాడినప్పుడు వెంటనే దేవుడు ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, నీ తమ్ముడు కయ్యేను యొక్క ఏబేలు యొక్క రక్తము నాకు మొరపెట్టింది అన్నాడు. అప్పుడు భయపడటం మొదలుపెట్టాడు. భయపడ్డాడు. ఎందుకంటే దేవుడు చూడట్లేదు అనుకున్నాడు కయ్యేను. అంటే సాతానుగాడు మనుషులని ఎలా మబ్బు పెడతాడంటే, దేవుడు చూసొచ్చాడా, దేవుడు చూస్తాడా అనే రీతిలో మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రజలు. ప్రియులారా, ప్రజలు ఏ రీతిగా చూస్తారు, ఏ రీతిగా మొరపెడతారు అనే భావం మనం చూస్తే ఇక్కడ మార్కు సువార్త కనబడుతున్న ఈ మాటలని మనం ఒకసారి ఆలోచనలో తీసుకుందాం. మార్కు సువార్తలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని 12వ అధ్యాయము ప్రియులారా మనం 41వ వచనంలో చదువుతున్నప్పుడు ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ కొత్త నిబంధన ప్రియులారా ఏం మాట్లాడుతున్నారు అనేది మనం గమనిస్తుంటే, ప్రియులారా దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన గమనించాలి ఇక్కడ. ఎందుకు అంటే ఇలాగా ఎందుకు ప్రభు మాట్లాడుచున్నారు అనేది మనం గమనించగలుగుంటే ప్రియులారా చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. అయితే చదువుతున్నప్పుడు ఇక్కడ అనేక మాటలు, ఇక్కడ ఆయన కానుక పెట్టి దగ్గర కూర్చుండి జనసమూహాలను చూస్తుండగా ఆ కానుక చూచుచుండెను. ఇక్కడ ఈ మాట మనకు ధనవంతులు కానుక పెట్టి దగ్గర కూర్చున్నారు. అసలు ఎవరు ఎలాగా ఇక్కడ ఒక బాగా మనం గమనించాలి. ధనం బట్టి కాదు కానీ ఎవరు ఆత్మ నిలకడ కలిగి ఉన్నారు, ఆత్మ స్వరూపులుగా జీవిస్తున్నారు, ఈ లోకాశలతో ఉన్నారా, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధాలతో ఉన్నారా అంటే ఇక్కడ మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను. పరలోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటే ధనంతో పెద్ద ఆశ ఉండదు. అతడు కుడి చేతికి తీసింది ఎడమ చేతికి తెలియనోడు. ఎందుకంటే ధనపేక్ష లేదు కాబట్టి, ధనాశ లేదు కాబట్టి అతడు యథార్థంగా కానుక పడుతున్నారంటే దేనికి ఉపయోగపడితేనే తప్ప పట్టరు కాదనే ఆలోచనతో ఏం చేస్తాడంటే తనకు తోసింది ఇచ్చేస్తాడు. అదే ధనపేక్ష కలిగి లోక సంబంధమైన ఆస్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే ధనాన్ని లెక్కెట్టి మరి దేవునికి ఇస్తాడు. ప్రియులారా ఇవాళ అందరితో పాటు అదే ఉంది. ఎందుకంటే ఇవాళ కానుకలు ఎక్కువగా వస్తే అది రాజకీయం చేస్తున్నారు, వ్యాపారంగా వారు ఆ దానిని బట్టి నాయకులుగా ఎంచబడటం, దానిని బట్టి అనేక రకాలుగా చేయటం. కానీ ఇక్కడ యేసు ప్రభు కానుకల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఒక ఎదవరాలు తన కొరకు దాచుకున్న సమస్తం సమర్పించేసుకుంది. ఇక్కడ ఈ మాటలు
సొమ్ము వేయుచుండిరి. ఒక పేద వెధవరాలు వచ్చి 2 కాసులు వేయగా అతను తన శిష్యులను తీసివేసి అక్కడ శిష్యులను పిలిచి అంటున్నాడు, ఈ భేద అందరిని కంటే ఈ భేద శిశువి అంటే ఈ భేదరాలు ఈమె ఎక్కువ కానుకేసిందని. అంటే ప్రభునందు ప్రియుల హృదయముతో తెరిచినది, హృదయముతో తలంచినది 1 రూపాయి కానుకేసినా కూడా దేవుడు దాన్ని ఎక్కువగానే భావిస్తాడు, దాన్ని పరలోకంలో చేరుస్తాడు ఆ ధనాన్ని అనే భావం మనం కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ ఇంకా మాట్లాడుచున్నారు మాటలని నిశ్చయముగా చెప్పుచున్నాను, వారందరూ తమ సముద్రు కలిగి వేసిరి గాని లే అంటే వీరందరూ కూడా తన సమస్తములు సంపాదనలు కొంతవరకే తీశారు, ఈమె మాత్రం తనకు కలిగి ఉన్నదంతా కూడా నాకు కానుక పెట్టెలో వేసింది అనేది. అంటే ప్రియులారా, దేవునికి ఇచ్చేటప్పుడు కూడా సమృద్ధి కలిగి ఇవ్వండి. అది ఉన్నదా లేదని నీకున్న మట్టికి దాచుకుని ఇవ్వకండి. సమృద్ధిగా ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఆ సమృద్ధిని నేను రెట్టింప చేస్తాడనేది ఇక్కడ కనబడుతున్న మాటలు. కనుక ప్రభు చెప్పుతున్న ప్రతి మాట మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నారు, ప్రభు తన జీవనమంతయు యేసును అంటున్నాడు 42, 43 ఆ వచనాల్లో. ప్రియులరా, అయితే ఇక్కడ మనం మాట్లాడవలసిన విషయాలు ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాలుగా మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రియులరా, దేవుడు తన ఆత్మీయ బలాన్ని బట్టే కదా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనేది మనం చూస్తే 2 కొరింథీ పత్రిక మనము చదువుతున్నప్పుడు 2 కొరింథీ పత్రికలో ప్రభు మాట్లాడుతున్న 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము మనము 5వ వచనమును చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం గమనించాలి. ఇక్కడ మాసిదోని అనే ఒక దేశానితో, ఒక గ్రామంతో, ఒక పట్టణంతో అపోస్తుడైన పౌలు హెచ్చరికతో కూడిన మాటలు ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, కానుక అనేది దేవుని నిమిత్తం, పరిచర్య నిమిత్తం వాడబడింది. నువ్వు ఆస్తులు అంతస్తులు కూడగట్టుకునేది కాదు కానుక. కానుక అనే పదం లేని వారికి పెట్టడానికును, ఏమండి సువార్త నిమిత్తము, అలాగే ఈ పత్రికలో ఏదైతే పంచి పెడుతున్నారో వాటి నిమిత్తం ఖర్చు పెట్టడానికి ధనాన్ని. కానీ ఒకప్పుడు పోపు ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే ధనం పోజేసి ఆస్తులు కూడగట్టారు. ఇవాళ ప్రతి సంఘంలో కూడా అదే జరుగుతుంది. కానుకలు అనే పదములో కానుక, పండుగ, కానుక. ఈ కానుకల పండుగలో కానుక పట్టుతున్న ఈ కానుక ఎలాగుందంటే ధనం ఎంత వచ్చిందని చెప్పుకోవటం తప్ప, ఆ ధనం బట్టి రాజకీయం చేయడం తప్ప దేవునిని గణపరిచి దేవునికి మహిమపరిచే క్రియలు ఎక్కడ జరగవు. ఏ సంఘములు ఇవాళ కార్పొరేట్ సంఘాలని అంటున్నారు. అంటే ఏంటి, ప్రజల్లో ఇంటర్నేషనల్ బోధకులని పేరే తప్ప, ధనాన్ని బట్టి పేరు తప్ప ఆత్మీయతను బట్టి పేరు ఎవరికి లేదు. ఈరోజు ప్రభు నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పే శక్తి ఎవరికైనా ఉంది సేవకుల కంటే? లేదు. ఏదో రకంగా ప్రార్థనలు చేసి, ప్రార్థనల పూర్వకంగా కానుకలు పట్టి, ఆ కానుకల ద్వారా అనేకమైన పనులు చేసేవారే తప్ప మరెవరో కాదు. ఇక్కడ చదువుదాం ప్రియులరా, ప్రభు ఎందుకు మాట్లాడుచున్నారు ఈ మాటలు. నీవు ప్రతిదీ కూడా అంటే ఇక్కడ దేవుడు ఎందుకు కావున లోగడ మీరు ఇచ్చిదనని చెప్పిన ధర్మము. ఇక్కడ గమనించాలి, లోగడ అంటే మన పితరులు వారి యొక్క ఆలోచనలు, క్రియలు అన్నీ కూడా లోగడలో చెప్పిన మాటలన్నీ కూడా గమనించతగినవే. అందుకనే దశమ భాగం అనేది కొన్ని సంఘాలు టెన్షన్గా తీస్తారు, చాలా అలాగే అభివృద్ధి కూడా అవుతారు. దశమ భాగం అనేది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఖర్చు పెడుతున్నావో, దేవునికి ఇస్తున్నావు, అది ధర్మముగా
ఒక దశం భాగం కష్టముతో ఇస్తే ఆ కష్టములో ఉన్నవాడిని తీర్చటాకే మరొక ధనవంతుడు ఇచ్చే దశం భాగం. సేవను సేవకుడు పోషించబడుతూ తర్వాత సేవను బలపరుచుకుంటూ అలాగే లేనివాడికి పత్రికలను తనకు కలిగిన జ్ఞానమును అనేకులకు ప్రకటించట కొరకే ఈ ధనాన్ని అపోస్తులైన పౌలు వాడాడు. అందుకనే కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా అపోస్తుల కార్యము కాడిని చూసుకుంటే పత్రిక గ్రంథాలన్నీ కూడా ప్రభు సువార్త ఏమైతే చేయమన్నాడో, ప్రభు ఏమైతే ప్రకటించమన్నాడో అది అపోస్తుడు అని పౌలు తూచి తప్పగా చేశాడు. అంటే చాలా నమ్మకంగా చేశాడు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమంటున్నాడు, మీరు కానుకిచ్చేటప్పుడు పిసినితనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వడండి. అంటే ₹1,00,00,000 నీ జానకాల బ్యాంకులో ఉన్నాయి, లేదా నీ బీరువాలో పెట్టుకుని పిసినారతనంగా ఇవ్వకొద్దు. ఒకవేళ ఎక్కడైనా ప్రకటించబడితే పేదవాడు అని తెలిస్తే, నిజంగా పేదవాడైతే నువ్వు స్వయముగా పట్టుకెళ్ళి ఇంకా కొంత అదనంగా దానికి జోడించి ఆ పేదవాడికి ఇస్తే వాడు నీవిచ్చిన దానికోసమే మొదలు పెడతాడు దేవునికి. అయ్యా ఫలాని వారు నాకు ఇచ్చారు తండ్రి, వారిని వారి కుటుంబాలని కాపాడు ప్రభువా అంటాడు. నా ఆకలి తీర్చావు దేవా, నీకు వందనాలు. ఆ ధనవంతుడిని కరిగించి ఆ ధనంలో కొంత ధనం నాకు ఇచ్చావని అన్నాడు. ప్రభువా అంత మంచి మనసును అతనికి ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని పోషించు సమృద్ధిగా ఆహారం తింటున్నా నాకు అవకాశం ఇచ్చిన ఆ అతడి కుటుంబాన్ని దీవించు ప్రభు అని సాయం పొందిన వారు చేసే ప్రార్థన. ప్రియులారు ఇక్కడ అంటున్నాడు ఏమంటే, మనము సహోదరులు గుంపుగా వచ్చి, సహోదరులు అంటే అక్కడ సంఘ పెద్దలుగా ఉన్నవారు వచ్చి దానిని సమకూర్చవలసిన వారై ఉన్నారని చెప్పుచున్నాడు. ప్రియులారు ఇక్కడ అంటే జాగ్రత్త పరచాలి అనే మాటను ప్రభువు చెప్తున్నారు. అయితే మరి మార్కు సువార్తలో 11వ అధ్యాయము మనము చదువుతున్నప్పుడు 22వ వచనములు 24వ వచనంలో కనబడుతున్న ఈ మాటలు మనం గమనిద్దాం. ప్రియులారా ఒకసారి మనం ఆలోచించినప్పుడు మనముని అంటే ప్రభువు ఎందుకు మాట్లాడుచున్నారు, ఎందుకంటే ప్రభువు చెప్పుచున్న ప్రతి మాటల ఆత్మీయ సంబంధమైన విషయాలను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందున్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని, అంటే అప్పుడు అది నీకు కలుగునని ప్రభు మార్కు గారి ద్వారా తెలియపరుస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానుక అనేది ఆది మానవులైన కయ్యేను ఆదాము కుమారులైన ఏబేలు ద్వారానే కానుకు సమర్పించాలి. మనకు వచ్చిన దాంట్లో 10వ భాగం దేవునికి ఇవ్వాలి అనేది అక్కడి నుంచే ప్రారంభమైంది. కానీ అక్కడ కూడా సాతానుగడ సామాన్యమైన క్రియని చేయలేదండోయ్. అందుకే పండుగ, మరి పండుగ కాలంలో మరి ఇక్కడ చూడండి, పండగ అనే పండుగల కాలంలో కానుకలు, పండుగ కాలంలో కానుకలు అంటే ఆత్మీయ సంబంధమైన కానుకలు. ఏమంటారు సేవకులు, ఇవాళ పండగ కదా, ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవునికి స్తుతి, ఎన్నో రకాలు చెప్తారు, మంచిదే, చెప్పడంలో తప్పు లేదు. కానీ వచ్చిన ధనాన్ని సక్రంగా దేవుని నిమిత్తం, సువార్త నిమిత్తం, దేవుని బిడ్డలకు నిమిత్తం, అది ఎన్ని రకాలుగానే చాలా రకాల ఖర్చు పెట్టాలి. ప్రభువు చెప్పుచున్న మాట, నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఆత్మ సంబంధమైన ఆ భేద ఎదవరాలు 2 నాళ్లు వేస్తేనే ప్రభువే ఆమె గురించి అనేకులకు చెప్పాడు. ఆమెకు తెలీదు నా డబ్బుని ప్రభు ఇంత ఘనపరుస్తాడు, నా కష్టాన్ని ఇంత దేవుడు ప్రభు ప్రపంచానికి సాక్షిగా నిలుపుతాడని ఆమెకు తెలీదు. కానీ ప్రభు యథార్థత ఏదైతే ఉందో అనేకులకు కనపరుస్తాడు. యథార్థత ఏదైతే నువ్వు ప్రకటించుతున్నావో అది ఖచ్చితంగా ప్రభుకి వినిపిస్తాడు. ఇలా ప్రియులారా, ధనవంతులు సేవకులు లెక్కలు చూసుకుంటే అసలు లెక్కలేని వారు, పేద సేవకులు చూసుకుంటే ఏళ్ళ మీద లెక్కెట్టచ్చు.
ఎందుకంటే దేన స్థితి కలిగి యథార్థత సేవా పరిచర్లో సాగుతున్నవారు అనేకులు. ప్రియులారా గమనించండి, ప్రభు నీ కొరకు నా కొరకు చేస్తున్న పని ఏదైతుందో దాని కొరకు ప్రార్థన చేసే గల కృప పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప నడిపింపు, గొప్ప నేర్పతనము, గొప్ప వినయము, విధేత ఆ దేవదేవుడు మన అందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా నీకు వందనాలు. అదిగో తండ్రి, కానుకలు పండగ, ఆ కానుకలు పండగ రోజున కానుకలు పట్టుట ఎంతవరకు యథార్థత కలిగి ఎంతవరకు యథార్థత పనులు చేస్తున్నామో అటువంటి పనుల నిమిత్తము అనేక వారిని పిలిచి అనేకమైన పెద్దలుగా పిలిచి ఆ ధనమును జాగ్రత్త పరిచి లెక్కించవలనని సెలవిచ్చా. అవును దేవా, దానిని యథార్థంగాను నీతికరంగాను విశ్వాసంకరంగాను భక్తిపరంగాను తండ్రి వాడగల కృపను దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఓ దయగల తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీవును నీ యొక్క ఆలోచన క్రియలు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాలకును, నిన్ను నమ్మిన బిడ్డలకు, నీ ఎదటకు వచ్చిన బిడ్డలకు యథార్థతను, ప్రేమను కనపరిచి ఆత్మతో నింపమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఆయన రాకడ పర్యంతర కాలం సజీవులుగాను ఆయన రాకడకు సిద్ధపడే కృపను అందించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.